4 కోట్ల హృదయాల రూపం తెలంగాణ తల్లి. ఏ ఒక్కరి భావజాలమో ఏ ఒక్కరి ఆలోచనో కాదు, యావత్ తెలంగాణము ఆ తల్లి రూపకర్తలే. భరతమాత బిడ్డగా రాచ టీవీతో వెలుగొందే తల్లి. ఉమ్మడి 10 జిల్లాల చారిత్రక సాంస్కృతిక ఆనవాళ్లు ఆ విగ్రహం లోపల ఉన్నాయి. తొలిసారి ప్రజాతంత్ర వారపత్రికలో కనబడ్డ రూపం, అంతకు ముందు దాశరథి సాహిత్యంలో వెలిగిన తల్లి, మలదశ ఉద్యమంలో దిద్దుకున్న రూపు. ఉద్యమకారులు, రచయితలు, జర్నలిస్టులు, చర్చోపచర్చలు చివరికి అందరి భాగస్వామ్యంతో కొలువు తీరిన తెలంగాణ తల్లి. ఆ తల్లి విగ్రహ రూపాన్నే మార్చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనము వీడియోలు చూస్తే మొత్తం సెక్రటరియట్లో పెట్టిర్రు, మొత్తం నిండుగా పెట్టిర్రు. అయితే నేను ఒక ఫోటో చూసినాయా, ఆ ఫోటో ఎట్లా ఉందంటే, ఒక నిమిషం మీకు చూపిస్తా. రేవంత్ రెడ్డి కూతురు మన పెట్టినటువంటి విగ్రహం సేమ్ ఉన్నాయంట. నేను షాక్ అయినా అసలు చూసి. సేమ్ యాస్టీజ్గా ఉన్నాయంట. రేవంత్ రెడ్డి గారి కూతురు ఎట్లా ఉందో మన తెలంగాణ తల్లి విగ్రహం కూడా అట్లనే ఉందంట. ఇప్పుడు చూడండి ఒకసారి విజువల్ చూడండి. ఆ ఫోటో కూడా దొరుకుతుంది, నేను చూసి పెడతా. ఇక చూడండి ఒకసారి ఎట్లా పెట్టారు, మొత్తం విగ్రహానికి అంతా పెట్టారు. మరి ఎట్లా ఉంటుందో, ఈ విగ్రహం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చ. రేపే ఇంకో 2 రోజులు అయితే ఆవిష్కరిస్తారు. ఎవరైనా నాకు అర్థం కాదు, తెలంగాణ తల్లిని ప్రజలు ఎక్కువ తిరిగేటువంటి ప్లేస్లో పెడతారు, తీసుకుపోయి లోపల పెట్టిండు. ఎవ్వరు చూడకుండా లోపల పెట్టిండు. ఆడుకోవాలంటే మళ్ళీ పాస్ తీసుకొని పోవాలి, ఆడుకోవాలంటే మనం లోపడుకోవాలంటే అనుమతి తీసుకొని పాస్ తీసుకొని పోవాలి. ఎంతమంది చూస్తారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని? ఎంత నియంత్రణం మీరు ఇప్పుడు చూస్తే అర్థమవుతా ఉంది రేవంత్ రెడ్డి. లోపల గాడ పెట్టావు, నువ్వు ఎవరు ఎప్పుడు చూస్తావు దాన్ని? ఏం కాదు చూడండి, మొత్తం బిర్రు గప్పెట్టారు. ఎట్టట ఉందో విగ్రహం. బిడ్డ ఏమైనా తేడాగా ఉండాలి, సినిమా మామూలు ఉండదు నీకు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు అస్తిత్వం మీద దెబ్బ కొడతా ఉన్నావు. విగ్రహం ఏమైనా తేడా ఉండాలి. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి లెక్కనే ఉండాలి, ఇట్లనే ఉండాలి. ఈ రూపంలో ప్రతి రూపానికి అర్థం ఉన్నది, ఏ మాత్రం తేడా వచ్చినా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది మళ్ళా ఉద్యమం. నీకు నీ సెక్రటరియట్కి జనాలు వస్తారు, వచ్చి మామూలు కూడా కథ. అప్పుడు ఇదేందో మంచిగా బిర్రగా మూతగచ్చి పెట్టావు. ఆ విగ్రహం తయారు చేసింది ఎవరు, దాని వెనకాల ఉన్నది ఎవరు, అంత కథ అంతా కూడా మాకు తెలిసే. 100% ఇది విగ్రహం లాంచ్ అయినాక చెప్తాం. మేము ఇప్పటికే రాస్తూనే ఉన్నాం వరుస పెట్టి, నువ్వు ఏదో అస్తిత్వం మీద దెబ్బ కొడతా ఉన్నావు అని చెప్పేసి. అలా పార్ట్ 5 నువ్వు తెలంగాణ మీద ఏ విధంగా దెబ్బ కొడతా ఉన్నావు. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అంటారు మహాకవి దాశరథి కృష్ణమాచార్య. నా తల్లి కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ తల్లిని అనేక భావోద్వేగ భరితంగా జనంలోకి తీసుకెళ్లిన ఘనత వారికే దక్కుతుంది. రాష్ట్ర భక్తిని, జన్మభూమిపై అనురక్తిని పెంచుతూ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే భావన అది. ఈ దేశంలో దక్షిణాన ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలకు తమ భాషను, తమ నేలను ఓ తల్లిగా కొలిచే సాంప్రదాయము ఎప్పటి నుంచో ఉన్నది. ఈ క్రమంలోనే మనకు కొలిచే రూపం ఒకటి ఉండాలని, ఉద్యమ భావనను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో మలిదశ ఉద్యమంలో తెలంగాణ తల్లికి ఓ రూపం పుట్టుకొచ్చింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆ భావన తిరుగులేని శక్తిగా, చైతన్య దీప్తిగా వెలుగొందింది. అయితే ఇప్పుడు ఆ భావన పైన కుట్రపూరితమైనటువంటి దాడి జరుగుతోంది. పూర్తిగా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ వాదులు ఆందోళన చెందుతున్నారు. రేవంత్ సర్కార్ కుటిల నీతిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని అంటున్నారు. ఒకసారి చదువుదాం ఇది మొత్తం వార్త, ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం. మలిదశ ఉద్యమంలో తెలంగాణ తల్లి భావనను తెలంగాణ వాదులు విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. ముక్కోటి గొంతుకలు ఏకమై జై 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 తెలంగాణ అంటూ నినదించాయి. నాటి ఉద్యమ స్వరూపం తెలంగాణ తల్లి రూపమై 60 ఏండ్ల కలను సాకారం చేసుకుంది. మహోన్నతమైనటువంటి ఆశయ సాధనకు దారి చూపింది. అయితే కాంగ్రెస్ వాదులు ఓ కొత్త రాగాన్ని అందుకొని ఆ తల్లికి మరో రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా జనహృదయాల్లో కొలువై భక్తితో దైవ రూపంగా పూజలందుకుంటున్న తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మలిదశ ఉద్యమ చరిత్రపై జరుగుతున్న దాడిగా, అస్తిత్వాన్ని లేకుండా చేసే కుటుల ప్రయత్నంగా పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి సర్కార్
ఆవిష్కరించబోయే తెలంగాణ తల్లి రూపం ఎలా ఉండనుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొన్నది. అయితే ప్రస్తుతం మనమంతా పూజించే తెలంగాణ తల్లి రూపాన్ని ఎవరు మనకు అందించారు, దాని వెనక పడ్డ కష్టం ఎంత, ఎవరెవరు దీనిలో భాగస్వాములు అయ్యారు, కిరీటం అనే మాట ఎలా వచ్చింది, వడ్డానం మట్టెలు ఇవన్నీ ఎలా ఆ అమ్మకు చేరాయి అనేది ఆసక్తికరమైనటువంటి కథ. తెలంగాణ తల్లి అనే భావన తొలిసారిగా దాశరథి కృష్ణమాచార్య సాహిత్యంలో కనబడగా ఆ తర్వాత మదర్స ఉద్యమంలో కొంగొత్త ఆలోచనతోటి ఓ రూపం మెదిలింది. ఏ ఒక్కరి ఆలోచన నుంచో ఏ ఒక్కరి మదిలో నుంచో పుట్టిన ఆలోచన కాదు, యావత్ తెలంగాణ ఆలోచన పరులు రూపుదిద్దిన శిల్పం. అయితే ఈ భావనకు ఆద్యులుగా ప్రముఖ కథకుడు నవలకారుడు బిఎస్ రాములు పేరు చెబుతారు నాటి ఉద్యమకారులు. అయితే తెలంగాణ తల్లి ఎందుకు ఉండకూడదని ఓ కథనం వ్యాసరూపంలో వార్తా పత్రికలో సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్ రచిస్తే శిల్పాశాస్త్రం అధ్యాపకులు బివి చారి ఆ తల్లికి ఓ సామాన్య మహిళ రైతు రూపంగా తీర్చిదిద్దారు. ఆ రూపాన్ని ప్రజాతంత్ర అనేటువంటి వారపత్రిక ముఖ చిత్రంగా దేవులపల్లి అజయ్ తీసుకొచ్చారని చెప్తుంటారు. ఇదే విషయమై బిఎస్ రాములు గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల సాహితీ ఆఫీసు తెలంగాణ భవన్లో జరిపిన ఎన్నో చర్చల ద్వారా తెలంగాణ తల్లి రూపం దిద్దుకుందని అన్నారు. మొదట్లో కొంగుకు నడుము చుట్టి ఒక ఉన్న రైతాంగ మహిళా స్థానంలో ఇప్పటి ఉన్న రూపాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ నాయకులు దివంగత ఆల నరేందర్ తీసుకొచ్చారు. ఆ ఆలోచనలో యాదగిరిరావు, కాపు రాజయ్య, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధరు, దుర్గం రవీందరు, నందిని సిద్ధారెడ్డి, ప్రొఫెసర్ జయశంకరు, జర్నలిస్టులు, రచయితలు, ఉద్యమకారులు ఇలా ఎందరో పాలు పంచుకున్నారని తెలియజేశారు. భరతమాత బిడ్డగా రాచ టీవీతో దైవత్వం ఉట్టిపడేలా ఉండాలన్న కోరికను కేసీఆర్ వెల్లుబిచ్చారని, ఆ ఆలోచనకు ప్రొఫెసర్ గంగాధర్ తుదిరూపం ఇవ్వగా వరంగల్ మాజీ ఎంపీ పసునూరి రవీందరు విగ్రహాలను విస్తృతంగా వ్యాప్తిలో పెట్టారని బిఎస్ రాములు నాటి తన ఇంటర్వ్యూలో తెలిపారు. తెలంగాణ తల్లి రూపంలో నాటి 10 జిల్లాలకు చెందినటువంటి ప్రత్యేకతలు ఉండాలని ఉద్యమకారులు భావించారు. అందుకే ఆ అమ్మ కట్టుకున్న చీర గద్వాల నుంచి పోచంపల్లి చేనేతను గుర్తు చేసేలా ఉంటుంది. సంస్కృతి ఉట్టిపడేలా చేతిలో బతుకమ్మ, మరో చేతిలో పాలమూరు, మెదకు, ఆదిలాబాద్ పంటలకు చిహ్నంగా మక్క కంకులు, కాళ్లకు కరీంనగర్ వెండి మెట్టలు, కిరీటంలో కోహినూరు వజ్రము, వడ్డానంలో జాకెట్ వజ్రము, అలాగే నిజామాబాదు, వరంగల్, కరీంనగర్ జిల్లాల సంస్కృతికి చిహ్నంగా బంగారు నగలు విగ్రహంలో పొందుపరిచారు. భరతమాతల నిండైన కేశ సంపద కూడా ఉండేలా తుదినెరుగులు తీర్చిదిద్దారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో ఎన్నో చారిత్రక సాంస్కృతిక విశేషాలు ఉండేలా చూసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన జనని నా తెలంగాణ తల్లి అని 4 కోట్ల ప్రజలు మనసారా మొక్కుతున్నారంటే ఇది అందరి భాగస్వామ్యం ఉంది కాబట్టి. దీన్ని అర్థం చేసుకోవాలని కొందరు మూర్తి భవించి మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారని ఉద్యమకారులు మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు ఉద్యమ చరిత్రను పూర్తిగా ధ్వంసం చేసేలా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇందులో చాలా ఎమోషనల్ టచ్ ఉంటుంది. అంటే అందరూ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. నువ్వు గనక ఇది విగ్రహాన్ని ఉల్టా పల్టా చేసి నీ బిడ్డ రూపమో నీ కాంగ్రెస్ వాళ్ళ రూపమో పెట్టామనుకో బిడ్డ, రేపు నీకు మామూలుగా ఉండదు. సినిమా 3 సైడ్లకు వెళ్ళి వాయిస్తారు. నువ్వు పెట్టేటువంటి విగ్రహం ఎన్ని రోజులు ఉంటుంది, ఏం కథ అనేది కూడా ఇక అప్పుడే డిసైడ్ చేస్తారు. ఆ విగ్రహం ఎలా ఉండబోతుంది అనేది రానున్న రోజుల్లో చూస్తాం. మనం 9 తారీఖు నాడు చూద్దాం ఏం జరగబోతుంది అనేది.